హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు శుభవార్త రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 20 విడత డబ్బులను ఈ జూలైలో ఈ తేదీని విడుదల చేయబోతుంది. సో ఈ 2000 రూపాయలు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ 3 పనులు చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఈ డబ్బులు రావడం జరుగుతుంది. సో ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఏ తేదీని విడుదల చేస్తుంది ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం 6000 రూపాయల సహాయం అందుతుంది. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 రూపాయలు చొప్పున 3 విడతల్లో 6000 రూపాయలను సంవత్సరానికి విడుదల చేస్తారు. ఇప్పటి వరకు మొత్తం 19 విడతలు విడుదల చేశారు. ఇప్పుడు 20 విడత విడుదల చేయబోతున్నారు. ఈసారి డబ్బులు రైతులు పొందాలంటే ఖచ్చితంగా ఈ 3 పనులు చేయాలి. అవేంటంటే మొదటిగా వచ్చేసి మీ భూమిని ధృవీకరించాలి. అంటే మీ భూమి ఎంత విస్తీర్ణంలో ఉంటుంది, మీ భూమికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించాలి. అంటే మీ భూమి రికార్డుని వెరిఫై చేయాలి. రెండో పని చూసుకుంటే మీరు ఈకేవీసీ పూర్తి చేయాలి. ఈకేవీసీ అంటే మీ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నెంబరు లింక్ చేసుకోవడం. ఇక మూడో పని చూసుకుంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవడం. ఈ 3 పనులు మీరు చేస్తేనే మీకు ఈ 2000 రూపాయలు అనేది ఎటువంటి సమస్య లేకుండా మీ ఖాతాల్లో జమ అవుతాయి. కొంతమంది ఈకేవీసీ పూర్తి చేసుకోవడం లేదు, అందుకనే చాలామందికి డబ్బులు విడుదల చేసినప్పుడు జమ కావడం లేదు. మీరు అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఎప్పుడో లింక్ చేసేసాం కదా, ఎందుకు చూసుకోవడం అని చెప్పి అనుకోకుండా ఒకసారి చెక్ చేసుకోండి. మీ స్టేటస్ని తెలుసుకోవాలంటే మీరు అర్హులా కాదా అని తెలుసుకోవాలనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో pmkisan.gov.in అనే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మొబైల్లో చెక్ చేసుకోవడం రాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రాలకు కానీ లేదా సిఎస్సి సెంటర్లో కానీ చెక్ చేసుకోండి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు 3.68 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది. ఈ ప్రపంచంలోనే ఈ పథకం అతిపెద్ద డీబీటీ పథకాల్లో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల్లో ఒకటిగా నిలిచింది. సో ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు 20 విడత డబ్బులను మనకి జూలైలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగింది. కానీ అధికారిక ప్రకటన రాలేదు. అంటే మ్యాక్సిమం మనకు 18వ తేదీ వచ్చే లోపు విడుదల చేసేస్తారు, లేదా సరిగ్గా 18వ తేదీనే విడుదల చేయొచ్చు, ముందు కూడా విడుదల చేయొచ్చు, లేదా తర్వాత అయినా విడుదల చేయొచ్చు. మరో 2-3 రోజుల్లో మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. డేట్ ఫిక్స్ చేస్తే మళ్ళీ చెప్తాను. ఆ లోపు రైతులందరూ కూడా అన్నీ కరెక్ట్గా ఉంచుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 పనులు కూడా ఖచ్చితంగా చేసుకోండి. అలాగే రైతులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఫార్మర్ డిజిటల్ ఐడి అప్లై చేసుకోండి. అంటే రైతులకు ఇది ఒక గుర్తింపు కార్డు అన్నమాట. ఈ కార్డు ఉంటేనే మీకు కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటటువంటి అన్ని పథకాలకు సంబంధించిన బెనిఫిట్స్ అందుతాయి. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. సో పీఎం కిసాన్ 20 విడత డబ్బులను ఈ జూలై 18వ తేదీ వచ్చేలోపు విడుదల చేసేస్తారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.